హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ అయితే మాది ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఆయిల్ అండి, ఇది కారం అండి, ఇది అల్లం అండి, ఇదైతే పసుపు అండి, ఇదైతే కాల్చిన ఉల్లిగడ్డ అండి, ఇదైతే పుదీనా కొత్తిమీర అండి, లాస్ట్లో వేసుకోవడానికి. ఇదైతే గసగసాలండి, ఇదైతే సాల్ట్ అండి, ఇది చింతపండు రసం అండి, ఇప్పుడైతే చేపల కూర వండటం స్టార్ట్ చేద్దామండి. ఓకేనా అండి. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం, గసగసాలు, అల్లం ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేశానండి. ఇలా పేస్ట్ చేసి చేప ముక్కలకు పట్టించి చింతపండు చారు పోసి పొయ్యి మీద పెట్టేస్తానండి. ఈ పేస్ట్ను అయితే చేప ముక్కలకి పట్టించాక ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇలా అయితే చేప ముక్కలకి పట్టించానండి పేస్ట్. ఇది కొర్రమీను చేప అండి, ఇది. ఓకేనా అండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు చారు పోసానండి. కొద్దిసేపు ఉడికిచ్చాక మళ్ళీ ఇంకొంచెం చారు పోసుకుంటే తర్వాత కొద్దిసేపు ఉడికిచ్చి కొత్తిమీర, పుదీనా వేసుకొని మసాలా వేసుకొని దించుకోవచ్చండి. తర్వాతకి చూపిస్తానులేండి మీకు. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించానండి. మనం చేపలు పెట్టుకున్న గిన్నెని దీని మీద పెట్టేద్దాం. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేశానండి. ఒక 5 నిమిషాలు చారు ముక్కలు ఉడికేంత వరకు ఉంచి మళ్ళీ కొద్దిసేపు అయినాక చారు పోద్దామండి. ఓకేనా. చూసారా అండి, చారు ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకొద్దిగా చారు పోసుకుందామండి. ఎందుకంటే చేప ముక్కలు మంచిగా ఉడకడం కోసం కొద్దిసేపు ఇట్లా ఉడికించడం, చేపలకి ఉప్పు కారం అన్నీ పట్టడం కోసం కొద్దిసేపు ఇలా ఉడికేయడం. ఓకేనా. ఇప్పుడైతే కొంచెం ఇంకా కొద్దిగా చారు పోసానండి, చింతపండు చారు. ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఓకేనా అండి.